ఎగ్జాక్ట్‌గా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కూడా మనకి 25,131 కన్నా అబోవ్ అయితే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా హ్యూజ్ ఫాల్ ఒకటే క్యాండిల్‌లోనే వచ్చింది. మీరిక్కడ చూస్తున్నారు 25,050 వరకు ఫాల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్‌గా 100 పాయింట్స్ టు అబోవ్ అనేది ఒక్కటే క్యాండిలే ఫాల్ అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. 25,294 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా 25,131 వరకు ఎలాంటివి లేవు. ఇంపార్టెంట్ అయిన లెవెల్ అని ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్ ఏదైతే మనకు ఫ్రైడే క్లోజ్ అయిందో అక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు 25,011 వరకు వచ్చి ఫాల్ అయింది. అండ్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకొని మొమెంటం అయితే అప్వర్డ్ చేసింది. సో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందని మనం చూసినట్టయితే ఈరోజు 2 సైడ్స్ ఎంట్రీ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే మనకి రీటెస్ట్ అయ్యాక 25,124 దగ్గర నుంచి కూడా ఈ సపోర్ట్ ఏరియా వరకు ఒక సైడ్ మొమెంటంలో ట్రేడ్ ఇచ్చింది. అండ్ ఇక్కడి నుంచి కూడా మనము 2 క్యాండిల్లో అప్వర్డ్ ఎంట్రీ అయితే ఇచ్చింది. అంటే 2 ఎంట్రీస్ అనేవి ఈరోజు మార్కెట్ మనకి ఇచ్చింది. సో రేపటి అనాలిసిస్ అయితే చూసేద్దాం. రేపు ఒకవేళ మనకి 25,011 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా 24,949 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్. ఇది కూడా బ్రేక్ అయితే ఖచ్చితంగా కాదు. బికాస్ ఇది ఎంత క్రూషియల్ లెవెల్ అంటే ఇంతకుముందు మార్కెట్ రివర్స్గా అప్వర్డ్ చాలా వరకు మొమెంటం చేయడానికి కారణమైన లెవెలే 24,949 లెవెల్. సో మనకి రేపు ఒకవేళ 25,011 కన్నా ఇంకా గ్యాప్ డౌన్ అయింది అంటే ఇది చాలా క్రూషియల్ సపోర్టు. సో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 25,131 లెవెల్ అనేది కావాలి బుల్లిష్గా మారడానికి. సో ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని మొమెంటం అప్వర్డ్ చేస్తే 25,131 లెవెల్ క్రాస్ అయ్యి ఒక క్యాండిల్ సస్టైన్ అయితే మాత్రమే ఇక్కడి నుంచి కూడా మనము అబోవ్ లెవెల్ ఏదైతే 25,200 లెవెల్ ఉందో అక్కడ టచ్ అయినాక ఛాన్స్ అయితే ఉంటుంది. సో లేదు రేపు చాలా గ్యాప్ అప్ 25,200 కన్నా అబోవ్ గ్యాప్ అప్ అయింది అంటే 25,294 లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అది నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే మనకి అవుతుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ని అయితే మనం చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఈరోజు మనకి ఓపెన్ అయిన లెవెల్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ దగ్గర 56,671 దగ్గర నుంచి కూడా ఇది మళ్ళీ మొమెంటం అప్వర్డ్ అయితే వేసింది. ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయింది 56,792. అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్ సపోర్ట్ 56,671 ఏదైతే ఉందో అక్కడ టచ్ అయింది. ఈ లెవెల్ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇది క్రూషియల్ లెవెల్, ఇక్కడికి మార్చుకోవాలి కొద్దిగా. 56,640 లెవెల్ అనేది చాలాసార్లు సపోర్ట్ అనేది తీసుకొని మొమెంటం అయితే అప్వర్డ్ చేస్తుంది. చూస్తే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయితే 2 టైమ్స్ మనకి ఇక్కడ టచ్ అయ్యి ఫామ్ అయింది. సో ఇది చాలా క్రూషియల్ లెవెల్గా మారిపోయింది. సో రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 56,861 లెవెల్ ఓపెన్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయితే తప్ప 57,056 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. రేపు గ్యాప్ డౌన్ అయింది 56,640 అంటే ఇమీడియట్ మన సపోర్ట్ వచ్చేసి 56,355 అయితే ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి డౌన్వర్డ్ చూసుకుంటే చాలా దగ్గరగా సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా డౌన్ఫాల్ రావడం కన్నా మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 56,640 లెవెల్ క్రూషియల్ కాబట్టి. సో రేపు ఒకవేళ మనకు గ్యాప్ అప్ అయితే అలా ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ 56,861 లెవెల్ బ్రేక్ కావాలి లేదా 56,640 లెవెల్ అయితే మనకి డౌన్వర్డ్ బ్రేక్ కావాలి. సో అంతవరకు కూడా మొమెంటం ఎటు చేయదు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే. సో మనము ఒక రోజు ఒక స్టాక్ చూస్తూ ఉంటాం కదా. రేపటి కోసం మనం స్టాక్ చూసినట్టయితే జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడి నుంచి కూడా మనకి చూస్తే ఎగ్జాక్ట్గా ఒక రేంజ్లో ఉన్న క్యాండిల్స్ అనేవి బ్రేక్ అయిపోతూ క్యాండిల్ అయితే స్టక్ అయిపోయి ఉన్న రేంజ్లో ఈ క్యాండిల్స్ ఏవైతే మనము నోట్ చేసుకొని నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఆ క్యాండిల్స్ అనేవి క్రాస్ అవుతూ ఈరోజు క్యాండిల్ హ్యూజ్గా క్లోజ్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ స్టాక్. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 408 అయితే మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 8% రిటర్న్ అనేది ఇస్తుంది. అండ్ స్టాప్ లాస్ని మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ లో అనేది మన స్టాప్ లాస్ అయితే అవుతుంది. అంటే ఈ రేంజ్ అనేది మన స్టాప్ లాస్, అంటే 2% స్టాప్ లాస్ ఉంది, దానికి త్రిబుల్ మన టార్గెట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.